హలో, నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలుసుకుంటున్నాం. ఇన్ని రోజులు మీతో మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే ఆరోగ్య సమస్య. ఆరోగ్య సమస్య మా కుటుంబంలో వచ్చింది. దానికోసమని మీకు తెలియదే ఉంది. డాక్టర్లు, స్కానింగ్లు, రిపోర్ట్లు అంతా జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం ఇంకొకసారి స్వామి నాకు గుర్తు చేశారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఉండడంలో నా వంతు పాత్ర నేను ఎందుకు నిర్వహించాలో అన్న విషయం విశ్వశక్తి భగవాన్ మళ్ళీ దాని అవసరం ఏంటో నాకు ప్రాక్టికల్గా చూపించారు. అందువల్ల ఈరోజు నుంచి తప్పనిసరిగా రోజుకి కనీసం ఒక వీడియో నా కోసం, మన కోసం, అందరి ఆరోగ్యం కోసం చేస్తానని మీ ముందు దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉపయోగించుకోండి. మీరు కూడా నాతో పాటు చేస్తూ ఉండండి సరదాగా. చాలా చాలా ఖరీదైపోయిందండి. అనారోగ్యం చేసిందా అంతే. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఎవరైనా సరే, అక్కడ తరగతుల భేదం లేదు. బాధ అందరికీ సమానమే. బాధ ఒక్కటే. అందువల్ల మీకు ఎంత డబ్బు ఉంది, ఎంత పేదవాళ్ళు అన్నది కాదు సమస్య. ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అన్నది ముఖ్యం. ఆరోగ్యంగా ఉండడానికి సాధన మొదలుపెట్టేద్దాం. మరి ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పుకున్నాము. ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటిది రోజు లేస్తూనే మొహం కడిగేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి చేయవలసింది కనీసం 10 నిమిషాలు, లేకపోతే 5 నిమిషాల నుంచి మొదలు పెట్టండి. ఏమీ లేదు, మీకు నచ్చిన ప్లేస్లో, చల్లగా గాలి తగిలే ప్రదేశంలో కూర్చుని ఎలా అయినా కూర్చోవచ్చు. మీకు కావాలంటే వజ్రాసనంలో కూర్చోండి. ఏదైనా కూర్చునే పద్ధతిలో కూర్చుని వెన్నుముక నిటారుగా నిలబెట్టి మనం సాధన చేయాలి. ఏం చేయాలి? సాధన లేస్తూనే ధ్యానం చేయాలి. ఏమని ధ్యానం చేయాలి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. దాన్నే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. దాంతోపాటు దాన్ని గుర్తు చేస్తున్నాం. మన దేవభాష సంస్కృతం కాబట్టి సంస్కృతాన్ని ఆ శ్లోకంలో అనుకుంటున్నాం. దాని భావం, ఆ శ్లోకం యొక్క భావం ఇదే: అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మొదలు పెట్టేద్దాం. ఇష్టం వచ్చిన పద్ధతిలో మనకి సుఖాసనము, పద్మాసనము, వజ్రాసనము, ఏదైనా ఒక పద్ధతిలో కూర్చుని గురువుల్ని తలుచుకుంటాం. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై గురుదత్త.
ఇప్పుడు ధ్యానం, రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి చెప్పిన అత్యంత సులువైన, అత్యంత ఉపయుక్తమైన ధ్యాన పద్ధతిని ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇప్పుడు చేస్తాను. అది ప్రాణాయామ సహిత కుంభక ధ్యానం. ఏదైనా మంత్రం అంటే మీకు మా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం అలా ఏదైనా మీకు నచ్చిన మంత్రం, లేకపోతే రామ 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 మంత్రాన్ని, లేకపోతే శివ 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 ఆ మంత్రాన్ని, ఏదో ఒకదాన్ని మంత్రం. ఒకవేళ లేకపోతే మీ దేవుడు ఏ దేవుడు అయితే ఆ దేవుడు, అల్లా అయితే అల్లా అని, లేకపోతే జీసస్ అయితే జీసస్ అని, ఆ నామ జపాన్ని చెప్తూ ఇప్పుడు నేను ప్రాణాయామాన్ని చేస్తున్నాను. ఎలా చెప్పాలి? మనసులో చెప్పుకుంటూ ఉండాలి. మనసులో చెప్పుకుంటూ ప్రాణాయామాన్ని చేస్తున్నాను. ఇది చేయడానికి కారణం ఒకే ఒకటి, ఏంటంటే మనం గురువులు చెప్పినట్టుగా పద్ధతి పాటించి ఆరోగ్యంగా ఉండడానికి. ఇందులో ప్రాణాయామాన్ని ధ్యానంతో కలుపుతున్నాం. ప్రాణాయామం ధ్యానం కలిపి ఉంటాయన్నమాట. చాలా సులువు, చేద్దాం. చేయడానికి ముందు ఇందాక చెప్పుకున్నాం కదా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నదాన్ని సంస్కృత శ్లోకం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అని సంకల్పం చెప్పుకుని ఇప్పుడు మొదలు పెడుతున్నామండి ధ్యానం. ప్రాణాయామ సహిత కుంభక ధ్యానం. ప్రాణాయామ ముద్ర ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చూపుడు వేలు మధ్య వేలుని ఇలా మడుస్తాము, బొటన వేలు కింద భాగంలో పెడతాము. పెట్టి మిగతా రెండు వేలుని తిన్నగా ఉంటాయి. ఉంగరపు వేలు, చిటికిన వేలు, కుడి చేతి యొక్క ఉంగరపు వేలు, చిటికిన వేలు తిన్నగా నిలబడి ఉంటాయి. ఇప్పుడు ఈ బటన వేలుతో కుడి వైపు ముక్కుని మూసేస్తాం అన్నమాట. కుడివైపు ముక్కు రంధ్రాన్ని బటన వేలుతో మూసి ఉంచుతాం. అలాగే ఈ ఉంగరపు వేలు ఉంది కదండి, కుడి చేతి ఉంగరపు వేలు, దాన్ని ముక్కు బ్రిడ్జి మీద, ముక్కు మధ్య భాగం ఉంది కదా, దాని మీద పెట్టుకుంటాం. ఎడమ చిటికిన వేలుతో, చిన్న వేలుతోటి ఈ ఎడమ రంధ్రాన్ని మూసి తెరవడానికి వాడుకుంటాం అన్నమాట ప్రాణాయామంలో. ఇప్పుడు ఎడమ ముక్కు రంధ్రాన్ని తెరిచి ఉంచి కుడి ముక్కు రంధ్రాన్ని బటన వేలుతో మూసివేసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా చాలా మెల్లిగా గాలి పీలుస్తున్నాను. మళ్ళీ ఎడమ ముక్కు రంధ్రం ద్వారా చాలా మెల్లిగా విదిలేస్తున్నాను. ఎడమ చెయ్యి ధ్యాన ముద్రలో కానీ చిన్ముద్రలో కానీ చిన్మయ ముద్రలో కానీ దేంట్లైనా పెట్టుకోవచ్చు. దానివల్ల మనకి కాన్సన్ట్రేషన్ అంటే అది ఏకాగ్రత కుదురుతుంది. గాలి పీలుస్తున్నాను, మెల్లిగా గాలి వదిలేస్తున్నాను.
మెల్లిగా గాలి పీలుస్తున్నాను. చాలా మెల్లిగా గాలి వదిలేస్తున్నాను. ఇప్పుడు ఎడమ ముక్కు రంధ్రాన్ని చిటికెన వేలుతో మూసివేసి కుడి ముక్కు రంధ్రాన్ని బటన్ వేలు తెరిచి బయటికి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి మెల్లిగా గాలి పీల్చి చాలా మెల్లిగా బయటకు వదులుతున్నాం. విదిలి గాలి పీల్చి గాలి కంటే ఎక్కువ ఉంటుంది. గాలి పీలుస్తున్నాను కుడి ముక్కు రంధ్రం ద్వారా. గాలి వదిలేస్తున్నాను కుడి ముక్కు రంధ్రం ద్వారా. మెల్లిగా పీలుస్తున్నాను, చాలా మెల్లిగా వదిలేస్తున్నాను. గాలి ఇలా బయటకు వెళ్ళిపోతుంది. ముక్కు రంధ్రం ద్వారా ఇలా బయటకు వస్తుంది. ఇదండి స్టెప్ నెంబర్ 1. ఇది చేశాక బ్రేక్ మధ్యలో ఆగకుండానే నెక్స్ట్ స్టెప్ అంటే రెండో మెట్టుకి వెళ్తాం. ఏంటది? ప్రాణాయామ ముద్రలో ఉంటాము. ఎడమ ముక్కు రంధ్రం బొటన వేలుతో కుడి బొటన వేలుతోటి కుడి ముక్కు రంధ్రాన్ని మూసేస్తాం. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీలుస్తాం. ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేస్తాం. కుడి ముక్కు రంధ్రాన్ని తెరుస్తాం. గాలి మొత్తం బయటికి వదిలేస్తాం చాలా మెల్లిగా. కుడి ద్వారా గాలి పీలుస్తున్నాను. కుడి ముక్కును మూసేసి ఎడమ ముక్కు రంధ్రాన్ని తెరిచి గాలి మొత్తాన్ని బయటకు వదిలేస్తున్నాను చాలా మెల్లిగా. మళ్ళీ ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీలుస్తున్నాను. ఎడమ ముక్కు రంధ్రాన్ని చిటికెన వేలుతో మూసివేసి కుడి ముక్కు యొక్క రంధ్రాన్ని తెరిచి బొటన వేలు తెరిచి గాలిని చాలా మెల్లిగా బయటికి వదిలేస్తున్నాను. మళ్ళీ కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి పీలుస్తున్నాను. కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి వదిలేస్తున్నాను. ఎడమ ద్వారా పీలుస్తున్నాను, కుడి ద్వారా వదిలేస్తున్నాను. కుడి ద్వారా పీలుస్తున్నాను, ఎడమ ద్వారా వదిలేస్తున్నాను. నడుము నిటారుగా ఉండాలి. తల వెన్నుముక్కి సమానంగా నిలువుగా ఉండాలి. ఎడమ ద్వారా పీలుస్తున్నాను మెల్లిగా. ఎడమ ముక్కు మూసివేసి కుడి రంధ్రం ద్వారా చాలా మెల్లిగా గాలి వదిలేస్తున్నాను. కుడి ద్వారా పీలుస్తున్నాను, ఎడమ ద్వారా వదిలేస్తున్నాను. ఎడమ ద్వారా పీలుస్తున్నాను, కుడి ద్వారా వదిలేస్తున్నాను. కుడి ద్వారా పీలుస్తున్నాను,
ఎడమ ద్వారా వదిలేస్తున్నాను. ఎడమ ద్వారా మెల్లిగా గాలి పీల్చి ఎడమ ముక్కు మూసివేసి కుడి ముక్కు తెరిచి కుడి ద్వారా గాలి చాలా మెల్లిగా వదిలేస్తున్నాను. కుడి ద్వారా గాలి పీల్చి మెల్లిగా కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు రంధ్రాన్ని తెరిచి గాలిని చాలా చాలా మెల్లిగా బయటకు వదిలేస్తున్నాను. ఇది రెండవ మెట్టు. ఈ తర్వాత ఇప్పుడు గాలి పీల్చి కొద్ది క్షణాలు రెండు ముక్కు రంధ్రాలు మూసివేసి రెండో ముక్కు రంధ్రం ద్వారా వదిలి మళ్ళీ ఏ ముక్కు రంధ్రం ద్వారా వదిలామో ఆ రంధ్రం ద్వారా గాలి పీల్చి మళ్ళీ కొద్ది క్షణాలు ఆఫ్ చేసి, అంటే రెండు ముక్కు రంధ్రాలు మూసేస్తాం అనమాట. ఏది తెరవం. మళ్ళీ రెండో రంధ్రం ద్వారా వదులుతాం అనమాట. అది మూడో మెట్టు, థర్డ్ స్టెప్. చేద్దాం. ప్రాణాయామ ముద్ర. 2 వేళ్ళు చూపుడు మధ్య వేలు మడిచి బొటన వేలు కింద పెట్టి ఉంగరపు వేలుని ముక్కు బ్రిడ్జ్ మీద ఆనించి బొటకన వేలుని మూసి కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రం ద్వారా మెల్లిగా గాలి పీలుస్తున్నాను. ఎడమ ముక్కు రంధ్రాన్ని కూడా మూసివేస్తున్నాను. 2 ముక్కు రంధ్రాలు మూసేసాను. గాలి లోపల ఉంది. కుడి ముక్కు రంధ్రాన్ని తెరిచి మెల్లిగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారా బయటకు వదిలేసాను. ఇప్పుడు మళ్ళీ కుడి ముక్కు రంధ్రం ద్వారా చాలా మెల్లిగా గాలి పీల్చుకుని రెండు ముక్కు రంధ్రాలు మూసేస్తున్నాను. అంటే కుడి ముక్కు రంధ్రం కూడా మూసాను. ఎడమ ముక్కు రంధ్రాన్ని తెరిచి గాలిని బయటికి వదిలేస్తున్నాను. మెల్లిగా ఎడమ ద్వారా గాలి పీలుస్తున్నాను. ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేసాను. గాలి లోపల ఊపిరితిత్తుల లోపల కొద్దిసేపు ఉంచాను. కుడి ముక్కు రంధ్రాన్ని ఓపెన్ చేసి గాలి చాలా మెల్లిగా బయటికి పంపించాను.
కుడి ద్వారా గాలి పీలుస్తున్నాను. కుడి ముక్కు మూసేసాను, 2 ముక్కు రంధ్రాలు మూస్తున్నాయి. కొద్దిసేపు ఇలా ఉండి ఎడమ ముక్కు రంధ్రాన్ని ఓపెన్ చేసి గాలిని చాలా మెల్లిగా బయటకు వదులుతున్నాను. అడుగు ద్వారా గాలి పీల్చి గాలిని లోపల బంధించి కుడి ముక్కు రంధ్రాన్ని ఓపెన్ చేసి గాలి మొత్తాన్ని బయటికి వదిలేస్తున్నాను. కుడి ద్వారా గాలి పీలుస్తున్నాను. కుడి ముక్కు మూసివేసి ఎడమ కొంచెంసేపు ఆగి ఎడమ రంధ్రాన్ని తెరిచి గాలిని బయటికి వదిలేస్తున్నాను. ఇదండి 3వ మెట్టు. ఈ తర్వాత మనం ఇప్పుడు ఈ 3వ మెట్లు ఏం జరిగిందంటే గాలి పీల్చాము కదండి, దాన్ని పూరకము అంటాం. అంటే గాలిని లోపలికి తీసుకుంటున్నామని అర్థం సంస్కృతం. తర్వాత గాలిని 2 ముక్కు రంధ్రాలు మూసివేసి ఉంచాం కదండి, దాన్ని కుంభకము అంటాం. అంటే గాలిని లోపల బంధించి ఉంచాం అన్నమాట, ఊపిరితిత్తులో. మళ్ళీ గాలిని 2వ రంధ్రం ద్వారా బయటకు వదిలేసాం కదండి, దాన్ని రేచకము అంటాం. గాలి మొత్తం శరీరం లేకుండా ఉండి మొత్తం వదిలేసాక కొంచెంసేపు మన గాలి లేని స్థితి ఉంటుంది అన్నమాట, దాన్ని శూన్యకము అంటాం. కాకపోతే దత్తగురువు శూన్యకం గురించి చెప్పలేదు. ఆయన చెప్పింది పూరక, కుంభక, రేచకాల గురించి మాత్రమే ఆయన దత్తయోగ సంహితలో చెప్పి ఉన్నారు. కాబట్టి శూన్యకాన్ని మనం సాధన చేయట్లేదు. ఓన్లీ పూరకాన్ని గాలి పీలుస్తున్నాము, కుంభకాన్ని గాలి లోపల ఉంచుతున్నాము, రేచకాన్ని గాలి బయటికి వదిలేస్తున్నాము. మళ్ళీ ఏ ముక్కు రంధ్రం ద్వారా గాలి వదిలేసామో అదే ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి లోపల ఉంచుకుని 2వ ముక్కు రంధ్రం ద్వారా బయటికి పంపించేస్తున్నాం. ఇది కుంభక సహిత ప్రాణాయామము. దీన్నే షార్ట్కట్లో సహిత కుంభక అంట. సహిత కుంభక ప్రాణాయామం. ఇది ఇక్కడ వరకు స్వామి చెప్పింది. దీనికి కొంచెం అడ్వాన్స్గా అంటే కొంచెం ముందుకు వెళ్ళాలంటే, అంటే ధ్యానాన్ని కూడా మనం చేయగలగాలంటే, ఇప్పుడు గాలి పీల్చి ఎంతసేపు పీల్చాలి? మన ఓపికని బట్టి. మొదట్లో సాధన చేసేవాళ్ళు కొంచెం సేపు పీల్చాలి, తర్వాత కొంచెం ఎక్కువసేపు పీల్చగలరు. సాధన మీద అది ఆధారపడి ఉంటుంది. కొత్త వారికి ఎంతసేపు పీల్చాలి, ఎంతసేపు విదలాలని తెలియదు. కాబట్టి ఒక 4 సార్లు రామ 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 అనుకుని ఎంతసేపు గాలి పీలుద్దాం. గాలి పీల్చి
4 సార్లు రామ రామ రామ, లేకపోతే ఇంకా మీకు రామ్ 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 4 సార్లు అనుకునేంతసేపు ముక్కులో ఉంచుదాం. అలాగే విదిలేటప్పుడు కూడా 4 సార్లు బయటికి విదిలేస్తూ రామ్ 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 అలా అనుకుని బయటికి గాలి వదిలేస్తాం. మళ్ళీ పీలుస్తూ కూడా ఏ ముక్కు రంధ్రం ద్వారా వదిలేస్తామో దాని ద్వారా గాలి పీలుస్తూ మళ్ళీ రామ్ 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 అని పీల్చి మళ్ళీ రామ్ 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 అని ఉంచి మళ్ళీ రామ్ 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 అలా అంటూ 4 సార్లు విదులుతూ ఎడమ ముక్కురు ఆపోజిట్ రంధ్రం నాస్ట్రిల్ ద్వారా విదులుతాం అన్నమాట గాలి అని చెప్తూ గాలి బయటికి విదిలేస్తాం. దీంట్లో మనకి మంత్రజపం జరుగుతోంది, ప్రాణాయామం జరుగుతోంది. ప్రాణాయామం మంత్రజపం ద్వారా మనం ధ్యానాన్ని కూడా సాధించుకుంటున్నాం అన్నమాట. ధ్యాన సాధన కూడా చేస్తున్నాం. ఇది చేద్దామండి. 4వ మెట్టు. గాలి పీలుస్తున్నాను, ఎడముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకుంటూ చెప్పుకుంటున్నాను. మనసులోనే చెప్పుకోవాలి, పైకి ఎక్కలేదండి. రామ్ 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 గాలి పీల్చాను, 2 ముక్కు రంధ్రాలు మూసేసాను. రామ్ 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 రామ్. కుడి ముక్కు రంధ్రాన్ని తెరిచాను, గాలి మెల్లిగా బయటికి వదిలేస్తున్నాను. రామ్ 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 రామ్. ఇప్పుడు కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి పీలుస్తున్నాను. రామ్ 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 రామ్. 2 ముక్కు రంధ్రాన్ని మూసివేస్తున్నాను. రామ్ 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 రామ్. ఎడమ ముక్కు రంధ్రాన్ని ఓపెన్ చేశాను, చిటికెన వేలుని తీసి గాలి బయటికి విదులుతూ రామ్ 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 రామ్. మళ్ళీ కుడి ద్వారా ఎడమ ద్వారా గాలి పీలుస్తున్నాను. రెండు ముక్కులు మూసేసి గాలి లోపల ఇచ్చాను. కుడి ద్వారా వదిలేస్తున్నాను. కుడి ద్వారా గాలి పీలుస్తున్నాను. కుడి రంధ్రాన్ని మూసేసి గాలి లోపల ఉంచాను. ఎడమ రంధ్రాన్ని తెరిచాను. గాలి చాలా మెల్లిగా బయటకు వదిలేస్తున్నాను. నాలుగు సార్లు మంత్రం చెప్తూ ఉండలేకపోతే 2 సార్లు చెప్పుకున్నా చాలు. ఎలాగా? ఇప్పుడు శివమంత్రాన్ని చేస్తాను. శివ శివ అనుకుని గాలి పీల్చాను. ముక్కు మూసేసి శివ శివ అని ముక్కు మూసిచ్చాను. కుడి ముక్కు రంధ్రాన్ని తెరిచి శివ శివ గాలి ఎదుగుతూనే ఉంటామో మనసులో అనుకుంటూ ఉంటాం అన్నమాట. శివ 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 4 సార్లు అన్నాను. ఇప్పుడు కుడిముఖ రంధ్రం ద్వారా గాలి పీలుస్తున్నాను. శివ శివ 2 సార్లని 2 ముక్కు రంధ్రాలని మూసివేశాను. శివ శివ. ఇప్పుడు ఎడముక్కు రంధ్రాన్ని తెరిచాను. మళ్ళీ 4 సార్లు శివ శివ శివ
శివ. ఇప్పుడు ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీలుస్తూ 2 సార్లు శివ శివ అనండి. 2 ముక్కు రంధ్రాలని మూసివేసి ఎడమ ముక్కు రంధ్రాన్ని కూడా మూస్తే 2 ముక్కు రంధ్రాలు క్లోజ్ అయిపోయాయి. శివ శివ అనుకుని కుడి ముక్కు రంధ్రాన్ని తెరిచారు. గాలి మెల్లిగా వదులుతూ 4 సార్లు శివ చెప్పారు. శివ 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 శివ. మళ్ళీ గాలి మెల్లిగా పీలుస్తున్నాము. శివ శివ అనుకుని 2 సార్లు శివ శివ. ఎడమ రంధ్రం తెరిచి 4 సార్లు బయటికి వదిలేస్తున్నాను అనుకుంటూ శివ 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 శివ. ఇదండి 5వ మెట్టు. ఇలాగా సాధన చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో శివమంత్రం రామమంత్రమే కాకుండా దత్త అనుకోవచ్చు, ఓం అనుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన మంత్రాన్ని, మన గురువు గారు ఇచ్చిన మంత్రం చెప్పుకున్నా పర్వాలేదు. టైమింగ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. రూల్ నెంబర్ 1 ఏంటంటే గాలి చాలా మెల్లిగా పీల్చాలి, విదిలి గాలి చాలా చాలా మెల్లిగా విదలాలి. అంతే, ఇంకా మరి ఇంకేం లేదు. అందువల్లే 2 సార్లు ఫస్ట్ శివమంత్రాన్ని లేకపోతే రామమంత్రాన్ని చెప్పుకుంటూ గాలి పీల్చాం. లేకపోతే చూడండి, సాయి సాయి అనుకున్నాను 2 సార్లు, 2 ముక్కులు మూసేసాను, లోపల బంధించాను సాయి సాయి అనుకుని. మళ్ళీ 4 సార్లు సాయి 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 అంటూ 4 సార్లు గాలి బయటికి వదిలేశాను. మళ్ళీ సాయి 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 అనుకుంటూ 2 సార్లు అని గాలి లోపల పీల్చింది, 2 రంధ్రాలు మూసివేసి సాయి 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 అనుకుంటూ ఎడమ ముక్కు రంధ్రాన్ని తెరిచి గాలి బయటకు వదులుతూ 4 సార్లు సాయి 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 అనుకుంటూ గాలి వదులుతున్నాను. ఇలా అనుకునేటప్పుడు ఆ దేవుని, మీ ఇష్టదైవాన్ని తలుచుకునేటప్పుడు ఆ ఇష్టదైవం యొక్క మూర్తిని మీరు ఊహించుకోగలిగితే అదే స్టెప్ నెంబర్ 6, 6వ స్టెప్. సాధన చేయండి.